నమస్కారం అండి. ప్రస్తుతం మనం వచ్చేసి మా సొంత మొక్కజొన్న చేనులో ఉండడం జరిగిందండి. మేము 6 ఎకరాలు యాసంగిలో మొక్కజొన్న వేసామని చెప్పాం కదా. పంట ఇప్పుడు దగ్గరగా 120 రోజులు దాటిందండి. అంటే 4 నెలలు కంప్లీట్ చేసుకుంది. పంట కూడా ఎండిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. అయితే ఇక నేను మామూలుగా మనం పంటలు చాలా ఏదైనా మొక్కజొన్న పంట చూపించినప్పుడు ఆకుపచ్చగా చూపించామనుకోండి, ఏ పంట చూసినా కానీ చాలా బాగా అనిపిస్తుంది. అది అన్ని కంకులు మంచిగా వచ్చినాయి అనే ఫీలింగ్లో ఉంటాం అనమాట. కాకపోతే ఇప్పుడు నేను లేటుగా ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, మనకు పంట అయిపోయిన తర్వాత కనుక చూసినట్లయితే ఆకులన్నీ ఎండిపోయి ఉంటాయి. తర్వాత మనం ఇట్లా కంకులు మాత్రమే మంచిగా చూపించినాం అనుకోండి, అప్పుడు అసలు ఏ పంట ఎంత మంచిగా వచ్చిందనేది మనకు అర్థమవుతుంది అనమాట. మామూలుగా మీరు పచ్చగా ఉన్నప్పుడు ఏ విత్తనమైనా చూడండి, అన్నీ బాగానే అనిపిస్తాయి మొక్కజొన్న రకాలు. కానీ ఇట్లా ఎండిపోయినప్పుడు తీసినప్పుడే అసలు పంట యొక్క క్యారెక్టర్ ఏంటి, తర్వాత మనకు ఎన్ని వరుసలు గింజలు వస్తున్నాయి, నిలువుగా ఎన్ని గింజలు వస్తున్నాయి, తర్వాత ఈ మొక్క ఏ విధంగా ఉంది, తర్వాత ఈ మధ్య గాలిదుమారాలు కూడా వచ్చినాయి, అయినా కానీ పంట తట్టుకొని నిలబడింది లేనిది, ఇలాంటి విషయాలన్నీ పంట చివరి దశలో మనకు అర్థమవుతాయి. కాబట్టి చాలా లేట్గా వీడియో చేయడం జరిగింది. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇది మేము పైనీర్ 3546 విత్తనం వేయడం జరిగిందండి. నవంబర్ 15వ తారీఖు 2025 సంవత్సరం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 10-15 రోజులు అయితే మేము ఈ పంటను మొత్తం కూడా కట్ చేసి కైలు చేస్తాము. ఇక్కడ గమనించినట్లయితే మీరు అంటే యావరేజ్గా అన్నీ పెద్ద కంకులే ఉన్నాయండి. నేను లోపల కూడా చూపిస్తా, పంట లోపల ఏ విధంగా ఉందనేది కూడా. ఇక్కడ కొంచెం బయట ధర నుంచి తీస్తున్నాం, లోపల కూడా కంకులు చాలా నీట్గా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఈ 2 కంకులకు మీకు ఎన్ని వరుసలు ఉన్నాయి, తర్వాత ఎంత పొడుగు ఉంది, ఎన్ని నిలువు గింజలు ఉన్నాయి అనేది చూపిస్తా అండి. ఇక్కడ నుంచి లెక్కేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 వరుసలు ఉన్నాయండి. తర్వాత నిలువుగా లెక్కేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 ఉన్నాయండి నిలువుగా. అదేవిధంగా ఈ కంకి కూడా చూడండి, ఇక్కడ నుంచి లెక్కేస్తుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 వరుసలు ఉన్నాయండి. నిలువుగా మనం గింజలు లెక్క పెడితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 నిలువుగా 40 గింజలు. తర్వాత మనకు వరుసలు వచ్చేసి 18 ఉన్నాయి. దీంట్లో నిలువుగా 46 గింజలు, దీంట్లో వరుసలు వచ్చేసి 18 ఉన్నాయి. ఇట్లా మనం యావరేజ్గా లెక్కేసుకుంటే ఒక కంకిలో ఎన్ని గింజలు వస్తున్నాయి, ఆ గింజలు మనం కైలు చేసేటప్పుడు ఎంత ఒక కంకి బరువు ఎంత వస్తుంది అనేది చూసుకొని, అట్లా మన ఎకరం పంటలో ఎన్ని మొక్కలు వేసాము, ఎన్ని కంకులు వచ్చాయి అనే దాన్ని బట్టి మనకు పంట దిగుబడి అనేది తెలుసుకోవచ్చండి. లేదంటే చిన్న వైశాల్యంలో ఒక గుంట లేదా 2 గుంటల స్థలంలో కూడా కొన్ని మొక్కల కంకులు సేకరించి దాన్ని బట్టి కూడా మనం ఎంత తూకం వచ్చిందనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. లోపల కూడా మీకు కంకులు చూపించడం అనేది జరుగుతుంది. ఎక్కడ తక్కువలేదు కంకి. చూడండి, ఇది కంకి పొడవు కూడా మనం పొట్టు తీసిన తర్వాత ఎంత పొడుగుందో చూడండి. నా జాన చాలా పెద్దగా ఉంటుందండి, అడుగు పైన ఉంటుంది. ఇది దగ్గరగా మనకు 9 అంగుళాలు ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఈ నిండుకునే విధానం కానీ, తర్వాత
ఇది బెండు చాలా సన్నగా వస్తుందండి, ఎర్ర రంగులో ఉంటుంది. ఇట్లా రావడం అనేది జరుగుతుంది. కింద మొదళ్ళు ఇప్పుడు అన్నీ ఎండిపోయినవి చూపిస్తున్నాం, పచ్చిగా ఉన్నాయి చూపిస్తే ఏదైనా బాగానే ఉంటుందని ఇందాక మీకు చెప్పా. కాబట్టి ఇక్కడ మీరు ఇది గమనించండి, దగ్గర దగ్గర జానెడు ఉందన్నమాట. ఇట్లా మనకు పైనీర్ 3546 అనేది రావడం జరిగింది. ఈ పంటను అమ్మే రోజు మాకు తెలుస్తుందండి. 6 ఎకరాలు అంటే దగ్గర దగ్గరగా మేము 24 నుంచి 25 టన్నుల దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి అప్పుడు ఆ రోజు మాకు అర్థమైంది, లారీ పెడతాం కాబట్టి ఈజీగా మేము అనుకోవడం అయితే 40 క్వింటాలు ఈజీగా వస్తుందండి. మళ్ళీ మా నేల కూడా అంత బలవంతమైంది ఏం కాదు, మామూలు నేల. ఇట్లా ఈ విధంగా రావడం జరిగిందండి. ఈ పైనీర్ యొక్క గొప్పతనం ఏంటంటే రైతులు గుర్తుంచుకోవాల్సింది, గింజ బరువు అనేది ఎక్కువ వస్తుందండి. ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఎత్తు తక్కువ మీద వేసిందండి. ఇక్కడ ఈ నడుము పైన భాగం వరకే ఎత్తులో కంకులేయడం అనేది జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఈ పైనీర్ అనే మొక్కజొన్న విత్తనం గురించి ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా వేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఈ కంకి జానెడు ఉందండి. నాది జాన అడుగు పైన ఉంటుందండి, 12 అంగుళాలు ఉంటుంది ఈజీగా. ఇది కూడా చూడండి, ఇది 10 అంగుళాలు ఉంది, ఇది 12 అంగుళాలు ఉంది కంకి. ఇట్లా పెద్దగా చాలా నీట్గా రావడం అనేది జరిగింది.